హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేనండి లలితా వారణాసి. ఇవాళ మీ ముందుకు ఒక మంచి మాటతోటి వచ్చానండి. అదేంటంటారా? మన హిందూ సాంప్రదాయ వస్త్రధారణ. ఈ వస్త్రధారణకి హిందువుల్లో చాలా ప్రాముఖ్యత ఉన్నది. కానీ దాన్ని కొందరు చాలా నీచంగా తయారు చేస్తున్నారు. వెనకటి రోజుల్లో పెద్ద మనిషి అయిన ఆడపిల్లలు లంగా ఓణి వేసుకుండేవాళ్ళు. కొంతకాలం పోయిన తర్వాత పంజాబీ డ్రెస్ వేసుకుండేవాళ్ళు. ఇప్పుడు ఈ తరంలో పిల్లలు స్కర్ట్స్ వేసుకోవటం, షార్ట్స్ వేసుకోవటం, ఆ, ఇట్లా చాలా ఇదిగా వస్త్రధారణ తయారవుతుంది. దానివల్ల యువత చెడిపోతున్నారండి. ఎందుకంటే ఈ డ్రెస్సులు వేసుకొని ఆడపిల్లలు బయట తిరుగుతున్నప్పుడు మగపిల్లల్ని రెచ్చగొట్టే విధంగా ఉంది ఆ వస్త్రధారణ. అందులో ఇప్పుడు యూట్యూబ్లలో చూసి, ఇన్స్టాగ్రామ్లలో చూసి, బయట సినిమాలలో చూసి వాళ్ళు వేసుకుంటున్నారు కదా, మనకే ఉంది, వాళ్ళు వేసుకుంటే తప్పులేదు, మనం వేసుకుంటే ఒకటే అని అంటున్నారు. అది వాళ్ళ జీవితం అండి. వాళ్ళు చెయ్యంది తప్పదు. ఆ వస్త్రాలు వేసుకోకపోతే వాళ్లకు వెళ్ళదు. ఎందుకంటే వాళ్ళ జీవన భృతి అది. అందుకోసమని ఆ సినిమాలలో వాళ్ళు వేసుకోవాలి. అది అంతవరకే పరిమితం. మనం ఎట్లా పనికి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటున్నామో వాళ్ళకు కూడా అది వృత్తి. అంతేకాని అది జీవితం కాదండి. బయట వాళ్లకు కుటుంబాలుంటాయి, వాళ్లకు పిల్లలుంటారు, వాళ్లకు వ్యవస్థ అనేది ఉంటుంది. అంతేకాని దాన్ని అన్వయించుకొని మన వస్త్రధారణ వేసుకోవటం అనేది అది చాలా తప్పు. అది మగవాళ్లను రెచ్చగొట్టే విధంగా. కానీ కొంచెం ఆలోచించండి. తల్లిదండ్రులు కూడా పిల్లలకు బట్టలు వేసుకునేటప్పుడు చెప్పండి. మన పద్ధతి, సాంప్రదాయాలు వాటి గురించి చెప్పండి. నిండుగా చూడీదార్ వేసుకోమనండి, పంజాబీ డ్రెస్ వేసుకోమనండి. లంగా ఓణీలు వాళ్ళు వేసుకోమన్నా వేసుకోరు. ఎందుకంటే అది పెట్టెలకే పరిమితం, బీరువాలలో మూలుగుతూ ఉంటాయి. కానీ ఆడపిల్ల లంగా ఓణి వేషధారణలో చేతికి గాజులు వేసుకొని, తల్లో పూలు పెట్టుకొని లంగా ఓణి వేసుకుంటే 16 అణాల తెలుగు ఆడపడుచులా ఉంటుంది. అవునంటారా కాదంటారా? మా రోజుల్లో మేము వేసుకున్నామండి. ఇప్పటికీ మాకు లంగా ఓణీలు అంటే చాలా ఇష్టం. కానీ మా పిల్లలు వేసుకోమంటే అంటే ఇప్పుడున్న జనరేషన్కు మేము వేసుకోమమ్మా, ఇట్లా ఉంటే ఏదోలా చూస్తారు ఫ్రెండ్స్, వాళ్ళందరూ ఎగతాళి చేస్తారు అంటారు. ఎప్పుడైనా సరే ఓల్డ్ ఈజ్ గోల్డ్. పాత పద్ధతులే వస్తాయి, పాత సాంప్రదాయాలే వస్తాయి. మళ్ళీ మనం అనుకున్న వెనకటి తరాల వాళ్ళనే ప్రోత్సహిస్తారు, వెనకటి పద్ధతులే వస్తాయి. ఇప్పుడు ఏదో ట్రెండ్ మారింది కదా అని చెప్పేసి యువత మారిపోవటం అనేది అది చాలా తప్పండి. ఎందుకంటే సూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడు, చంద్రుడు పడమట అస్తమిస్తున్నాడు. సూర్యుడు అది మారిందా? మారలేదు కదా. రాత్రి చంద్రుడు వస్తున్నాడు, ఉదయం సూర్యుడు వస్తున్నాడు. మరి కాలం మారంది, మనకెందుకండి అవన్నీ? యువత వెర్రివేషాలేసి లేనిపోని వాట్లల్లో ఇరుక్కొని చాలా సమస్యలకు గురవుతున్నారు. ఈ సెల్ ఫోన్లు 10వ తరగతి దాకా పిల్లలకు ఇవ్వకండి. ఇంటర్లో ఇవ్వండి. ఇంటర్లో కూడా అది క్లాసులు చూసుకోవటానికి ఇవ్వండి. అంతేకాని వాళ్ళు ఏం చేస్తున్నారనేది తల్లిదండ్రి ఓసారి గమనించాలి. ఇప్పుడు ఏమంటే యువత కోప్పడితే కేసులు అంటున్నారు, స్టేషన్లు అంటున్నారు. మేము కేసులు పెడతాం, మేము స్టేషన్లకు వెళ్తాం, మాకేంటి భయం, తల్లిదండ్రుల మీద కేసులు పెడితే తప్పేంటి అంటున్నారు. కానీ దాని పర్యవసానాలు చాలా చాలా తీవ్రంగా ఉంటాయండి. ఎందుకంటే ఎవడైనా సలహా ఇచ్చేవాడే కానీ బాధను అనుభవించేవాడు ఎవరూ లేరు. నీ ఎంబటి ఎవరూ రారు. నీ నీడ కూడా కొంచెం దూరమే వస్తుంది, తర్వాత మాయమైపోతుంది. ఎందుకంటారా? చితిలో కాలేంతవరకే ఈ దేహం మనది. చితిలో కాలిన తర్వాత ఎవరికి ఎవరో మనకే తెలియదు. అలాంటి జీవితాల్లో బతుకుతున్నాం మనం. కాబట్టి కొద్దిగా
మగపిల్లల తల్లిదండ్రులైనా ఆడపిల్లల తల్లిదండ్రులైనా వస్త్రధారణలో కొద్దిగా పిల్లలకు భయం చెప్పండి. ఆడపిల్లల తల్లిదండ్రులు భయం చెప్పాలి. ఆ బట్టలు వేసుకోను అని చెప్పేసి అన్నారనుకోండి, చూడీదార్సు పంజాబ్ డ్రెస్సెస్ వేసుకోము అన్నారనుకోండి, బయటికి పంపించకండి, ఇంట్లోనే ఉంచండి, తప్పేమీ లేదు. ఆడపిల్లలు తన కాళ్ళ మీద తను నిలబడటానికని చదువు చెప్పిస్తామే తప్పిస్తే బయటికి ఏంటో మన డ్రెస్సులు చూపించటానికో వాటికో మన శరీరాన్ని బయట బహిర్గతం చేయటానికో కాదు కదండి. కాబట్టి ఒకసారి తల్లిదండ్రులు ఆలోచించండి. మగపిల్లల తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలతో సావాసాలు చేస్తున్నారా, ఎవరితోటి మాట్లాడుతున్నారా అనేది ఒకసారి గమనించండి. గమనించి కొద్దిగా భయం చెప్పే పని చేయండి. ఎందుకంటే వాళ్ళు కేసులకు వెళ్తున్నాము, కేసులు పెడతాము, అది ఇది అన్నారనుకోండి, వదిలేసేయండి. ఇంకా వద్దు, వేస్ట్. వాళ్ళ గురించి ఆలోచన కూడా వేస్ట్. అలాంటి పిల్లల్ని వదిలేయటమే. ఎందుకంటే మనం కని పెంచి పద్ధతి నేర్పి చదువు సంస్కారాలు నేర్పితే వాళ్ళు కేసులో పోతామంటే ఇక వాళ్ళు అట్లాంటి పిల్లలు ఉండటం దేశానికి ఎక్కువే, భూమికి భారం. ఇలా అంటున్నానని వేరే అనుకోకండి. పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు గమనించండి. మేము మేజర్లం అయిపోయాము, మేము మైనర్లం కాదు మేజర్లం అయిపోయాము, మాకు 20 ఏళ్ళు, మాకు స్వాతంత్రం వచ్చింది అన్నారనుకోండి, తల్లిదండ్రులు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వదిలేయండి, వాళ్ళ చావు వాళ్ళు చేస్తారు అంతే. ఇక ఎందుకంటే చెప్తే వినకపోతే ఏమవుతుందండి. మొన్న ఒక అమ్మాయి 10వ తరగతి అమ్మాయి తల్లిని చంపిందట లవర్లతో. ఆ పిల్లగాడి తల్లి అంటుంది, మా పిల్లగాళ్ళది తప్పు లేదు, ఆ అమ్మాయే ఏమో చేసింది అంటే, నీ పిల్లగాడు రేపొచ్చి నిన్ను చంపడా? అదేనానండి మాట. నా పిల్లలది తప్పు లేదు అని అంటే మగ పిల్లగాడు కదా చేసింది. మరి ఇది పద్ధతి కాదు అని ఆ పిల్లల మటుకు ఎందుకని లేదు? ఆ పిల్లగాళ్ళు 20 ఏళ్ల పిల్లగాళ్ళట. నా పిల్లలది తప్పు లేదు, ఆమె చంపేదే మంచిది అని చెప్పేసి ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది. తర్వాతనేమో మా పిల్లలది తప్పే లేదని మాట్లాడింది. నేను సమాజం గుడ్డిదా అండి, అన్నీ చూస్తూనే ఉంటుంది. ఇవాళ మనం ఇక్కడ శిక్ష పడకపోయినా, ఇక్కడ దప్పించుకున్నా పైన దప్పించుకోడు. కాలం అనేది ఉన్నది. కాలం చాలా పెద్ద శిక్ష వేస్తుంది. ఎంత పెద్దవాడైనా సరే, ఎంత పిడికెడు మీసాలు తిరిగిన మగవాడైనా సరే భూమి మీద పడాల్సిందే కాలానికి. కాబట్టి కొద్దిగా పిల్లలకు భయం చెప్పండి. పిల్లల్ని వస్త్రధారణలో కానీ వేషధారణలో కానీ కొద్దిగా సాంప్రదాయాన్ని పద్ధతి పాటించమనండి. వాళ్ళు వినట్లేదు, మీతోటి మాకు సంబంధం లేదన్నారనుకోండి, ఇంట్లో నుంచి వెళ్ళగట్టండి. ఇప్పుడు ఆ 15 ఏళ్ల పిల్ల 20 ఏళ్ల పిల్లగాళ్ళు జైల్లో అనుభవిస్తున్నారు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు జీవితాలను నాశనం చేస్తాయని చెప్పండి. ఇప్పుడున్న చట్టాలు న్యాయస్థానాలు ఏవి మనకు ఎమ్మడి రావు. కొంతకాలం వరకు శిక్ష వేస్తారు, మళ్ళీ సమాజంలో బ్రతకాల్సిందే కదండి ఎవరైనా. అప్పుడు తలెక్కడ పెట్టుకుంటారు? ఇవాళ ఆ తల్లి ఆమెను చంపటమే కరెక్టు, ఆ పిల్లే చంపింది, నా పిల్లగాళ్ళ తప్పులేదంటుంది. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఆమెను చంపరా? తేలిగ్గా. ఎందుకంటే వాడికి అలవాటు అయిపోయింది. చాలా చాలా దారుణాలు జరుగుతున్నాయండి. పిల్లల్ని కనిపెట్టండి. ఆడపిల్లలు జాగ్రత్త, రేపటి జీవితాలు నాశనం అయిపోతున్నాయి. మీరు బయటి వాడి మాటలకు మోసపోయి ఇన్స్టాగ్రామ్లలో, ఫేస్బుక్లలో, యూట్యూబ్లలో చూసి మిమ్మల్ని మీరు అన్వయించుకొని దాంతో మిళితమై మీరు ఫోన్లు చేసి జీవితాలు పాడు చేసుకోకండి. అవతల జీవితాలు కూడా పాడైపోతాయి. అది గ్రహించుకోండి. మీ తల్లిదండ్రుల మాట నిలబెట్టండి. ఏమంటారు? అవునంటారా కాదంటారా? ఏదన్నా తప్పులుంటే క్షమించండి. మీకు నచ్చినట్టయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లలితా కిచెన్ MG5SI.